అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషరత్న దీప్తికా చుంబిత దిగ్విభాగ శ్రీ సూక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపచూడు భారతి. సాహితీ సరస్వతికి నా నమస్సమాంజలుడు. ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసేటువంటి కార్యక్రమానికి అధ్యత వహించేటువంటి రవీంద్రనాథ్ సార్ గారికి, మన రమణారెడ్డి గారికి, ఇంకా మన సురేంద్ర గారికి, రెడ్డి చంద్రడప్ సార్ గారికి, రజా మేడం గారికి, గీతా మేడం గారికి, సుభాకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, నారాయణ గారికి, రామనారెడ్డి గారికి, అందరికీ కూడా ఇంకా తక్కువ మీ అందరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. మీకందరికీ కూడా నా శుభాశిష్యులు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, మీరంతా బాలబాలికలుగా ఉన్నారు, మీరు ఎప్పుడైనా భావి జీవన భాగ్య మాలికలు అవుతారు అని చెప్పేవాడిని అనమాట. ఈరోజు కాబట్టి మీరు భావి జీవన భాగ్య మాలికలు మీరంతా కూడా అనమాట. ఎంతో ఎదిగారు, ఎదగాలని చెప్పుకుంటాం. ఆ రోజు చెప్పే నేను మీటింగ్లో కూడా, ఎగరాలి ఎగరాలి తారకల దాకా, ఎగిరెగిరి రావాలి మీ కీర్తి మా దాకా అంటాండి. కరెక్ట్గానే ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఆనందం. ఎన్ని జన్మల చెప్తా ఉంటారు. ఒక ఉపాధ్యాయ వృత్తి అనేది ఎన్నో అపురూప వృత్తి అనమాట. ఇది పూర్వజన్మ సుకృతం ఇదంతా కూడా అనమాట. ఒక ఉపాధ్యాయుడిగా రావాలి అంటే చక్కని గొంతు ఉండాలి, జ్ఞాపక శక్తి ఉండాలి, 10 మందిని కూడా అప్రిషియేట్ చేసేటట్టుగా, 10 మందిని పాకరించేట్టుగా, వాళ్ళ ఊళ్ళో పులకించేట్టుగా తయారు చేయలేనప్పుడే ఉపాధ్యాయ వృత్తిలో సక్సెస్ అవుతాం. నిజానికి పరిణామ విన్యాసం సుందర స్వప్నం సాంధ్యవసాన కాశ్మీర దొడ పరిశ్రమ బిగిసిపోయిన కావ్యాత్మ జిలుగు వలువెంపు వన్యచలు ధరించి కులుకు నవ్వుల పౌడాల తలుకుతోడ బావకోల గుండెలేకి నిజుని పొంగి వచ్చిన సాహిత్యం లాగా మీరంతా కూడా ఈరోజు ఆనందంగా చిరునవ్వులు మోముతూ అందరూ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా